రామగుండం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ స్పీకర్ దుద్దిల్లా శ్రీపదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని అనడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి అనుచరులని కార్యకర్తల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేనే తీవ్ర వ్యాఖ్యలు చేసి రెచ్చగొడుతుంటే అనుచరులు ఇంకా ఎలా ఉంటారో అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాం. కానీ శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాం. కానీ ఇంతకీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏ సందర్భంగా మాట్లాడారో చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిల్లా శ్రీపదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిల్లా శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు పాటు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై మక్కన్ సింగ్ మాట్లాడారు. మంత్రి శ్రీధరన ఇక్కడ ఉండకపోవచ్చు. 2 గంటల్లో ఇక్కడున్న తాను, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చింతకుంట విజయ రమణరావు ఒక్క క్షణంలో వస్తాం. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో దుమారాన్ని రేపాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరికేస్తామనడంపై ప్రజాస్వామికవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాం. కానీ శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాం. ఎవరైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను మంత్రి శ్రీధరబాబు వెనకేసుకొచ్చారు. ఆయన శాంతిని కోరుకునే వ్యక్తిని, అయితే కార్యకర్తలకు ధైర్యం చెప్పే క్రమంలోనే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అలా మాట్లాడారని కవరింగ్ ఇచ్చారు. మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలా మంది బెదిరిస్తా ఉన్నారని దానికి సంబంధించి నేను మాటలు చెప్పడం జరిగింది. రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు ఇక్కడున్న సోదరులు వారి వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దానికి ఖచ్చితంగా పాటిస్తాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాసరావు లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి, అంటే జనాలను రెచ్చగొట్టే విధంగా కనిపిస్తున్నాయి. అసలు దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వ్యాఖ్యలు ఏవైతున్నాయి, రాజ్ సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు అడ్డంగా ఎవరైనా వస్తే అడ్డంగా నరికేస్తానంటూ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ఒక తెలంగాణలో ఉండి అదేవిధంగా అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పెద్దపల్లి జిల్లాలో దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు, ఆయన నియోజకవర్గంలోనే ఆయన తండ్రి శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం 27వ వర్ధంతి జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి మంత్రితో పాటుగా విప్పు విజయ రమణారావు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ సింగ్ ఠాకూర్ ఎవరైతే
రామగుండం ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కూడా పాల్గొన్న సమయంలో కార్యకర్తలకు తాను అండగా ఉండేందుకు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయి అవి ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రతిపక్షాలకు విమర్శలకు ఇవి ఒక తావిచ్చేవిగా ఉన్నాయి. అయితే మనకి రాజ్ సింగ్ ఠాకూర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమర్థించడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ విమర్శలు వస్తున్నాయి. ఒక మంత్రి అయ్యుండి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడితే ఎలా సమర్థిస్తారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏదైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రతినిధిగా ఉండి కూడా అధికార పక్షంలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మరోవైపు చూసుకుంటే కనుక అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, దీన్ని సీరియస్ గా తీసుకుంది. దీని విషయంలో అనేక విమర్శలు చేస్తుంది. వాళ్ళు ప్రధానంగా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్న రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో పలు సభల్లో కూడా ఇలానే అటు బీఆర్ఎస్ నేతల్ని కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు, లేకపోతే బీజేపీ నేతల్ని కావచ్చు, ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడము, ఈ తరహాలో వేడి పుట్టించేవిగా అవతలి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం, ఇవన్నీ చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యమంత్రి ఏ దారిలో వెళ్తున్నాడో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అదే దారిన వెళ్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఒక అధికార పార్టీలో ఉండి ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడము కరెక్ట్ కాదనేది అందరూ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితులు ఒక్కోసారి శాంతి భద్రతకు విఘాతం కలిగించేవిగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ వ్యాఖ్యల నుంచి మరోసారి ప్రతిపక్ష పార్టీ నుంచి ఏవైనా విమర్శలు వస్తే, ఒకవేళ కనుక సవాళ్ల వరకు వెళ్తే అది మరో విధంగా శాంతి భద్రత విఘాతం కలిగే ప్రమాదం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తానికైతే అధికార పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అదే విధంగా ఈ తరహా వ్యాఖ్యల్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమర్థించడం అంతకీ సమర్థనీయం కాదని చెప్పేసి మాత్రం ప్రతిపక్షాలు అంటున్నాయి, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ రాజ్ ఠాకూర్ ఏవైతే చెప్తున్నారో మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లోపల నుంచి కూడా ఏమైనా విమర్శలు వస్తున్నాయా శ్రీనివాస్? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే గనక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు అధికారంలో ఉంది, అదే విధంగా తాము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్న క్రమంలో ఒకవేళ తాము చెప్పినది కేవలం తమ పార్టీ నాయకులకి, తమ పార్టీ కార్యకర్తలకి మాత్రమే. ఎందుకంటే తాము ఫీల్డ్ లో లేని పరీక్షంలో ప్రతిపక్ష పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళంతా తమ కార్యకర్తలని టార్గెట్ చేస్తూ లేదా విమర్శలు గుప్పిస్తూ అనేక మాటలు అంటున్నారు. కాబట్టి అలాంటి సమయంలో మంత్రి శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలో లేకపోతే ఇదే విషయాలు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అడ్డుగా నిలబడితే లేదా వాళ్ళ మీద విమర్శలు చేస్తే తాను వస్తాను, తానుతో పాటు ఎమ్మెల్యే విప్ కూడా ఇక్కడికి వస్తారు, 2 గంటల్లో ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళని అడ్డంగా నరికేస్తామనే వ్యాఖ్యలు చేయడం ఏతుందో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థించకపోయినప్పటికీ కూడా అంటే ఇది సందర్భాన్ని చూడమని చెప్పారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు ఏదైనా విమర్శలు చేస్తే లేదా ప్రతిపక్ష పార్టీలు ఏ తరహా వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక అండగా ఉండేందుకు తామున్నామని చెప్పి చేసిన వ్యాఖ్యలే తప్ప ఇవి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తమ కార్యకర్తలకు ఒక భరోసా కల్పించడానికే రాజ్ ఠాకూర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూనే ఉంది. శ్రీనివాస్, మరి స్థానిక ప్రజలు మరి ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తున్నారు? స్థానిక ప్రజలకు సంబంధించి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో అయితే దీన్ని ఎలాగో స్వాగతిస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు అండగా ఉంటున్నాం కాబట్టి. కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళు తీవ్ర స్థాయిలో అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏదైతే నియోజకవర్గంలో శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించేవిగా రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలా తరహా వ్యాఖ్యలు చేయడం వల్ల ఏదైతే ఈ జిల్లాలో మంతలో ఉన్న శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉంది. తద్వారా అది ఎక్కడికో దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడు శాంతిని కోరుకునే లోకల్ ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనే వారు చెప్తున్నారు. పవన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.